మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2026 మార్చ్ 27వ తేదీన శ్రీరామనవమి రాబోతోంది. చైత్రశుద్ధ నవమి రోజు శ్రీరామనవమిని జరుపుకోవడం ఆనవాయితీ. అయితే ఈ శ్రీరామనవమి రోజు ఏం చేసినా చెయ్యకపోయినా గుర్తుపెట్టుకుని మర్చిపోకుండా ఒక ప్రత్యేకమైన ఆకుని తింటే చాలు, ఒక గంటలో దరిద్రం పోయి అదృష్టం పడుతుంది. శ్రీరామనవమి రోజు ఈ ఆకు తినటం వల్ల ఆయుష్ పెరుగుతుంది. అంతేకాదు, సంవత్సరమంతా డబ్బు వస్తూనే ఉంటుంది. అపర కుబేరుడుగా మారిపోతారు. శ్రీరామనవమి రోజు ఈ ఆకు తినటం వల్ల మీకు 1000 ఏనుగుల బలం వస్తుంది. రాముల వారి అనుగ్రహం కలుగుతుంది. శ్రీరామనవమి రోజు ఈ ఆకు తింటే కటిక పేదవాడు కూడా కుబేరుడుగా మారిపోతాడు. మనలో చాలామంది ఆరోగ్యం బాగోలేకపోవటం వల్ల సరిగ్గా పనిపై శ్రద్ధ పెట్టలేకపోతూ ఉన్నాం అని బాధపడిపోతూ ఉంటారు. ఈ కాలంలో చిన్నవారు పెద్దవారు అని తేడా లేకుండా అందరూ కూడా అనారోగ్య సమస్యలతో బాధపడిపోతూ ఉన్నారు. వయస్సుతో సంబంధం లేని ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. వాటిని అధిగమించడానికి శ్రీరామనవమి రోజున ఈ ఒక్క ఆకు తింటే చాలు, మీ ఇంట్లో ఉన్న రోగాలు దరిద్రము అంతా కూడా పోతాయి. ఈ ఆకు ఎవరైనా తినవచ్చు. విద్యార్థులు ఈ ఆకు తింటే విద్యలో మంచి పురోగతిని సాధిస్తారు. ఉద్యోగస్తులు ఈ ఆకు తింటే పదోన్నతి పొందుతారు. మంచి ఆలోచనలు చేసి ఉద్యోగ రంగంలో ముందుకు వెళ్తారు. వ్యాపారస్తులు ఈ ఆకు తింటే మంచి లాభాలు కలుగుతాయి. ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా మంచి లాభాలను పొందుతారు. శ్రీరామనవమి రోజు ఈ ఆకు తినటం వల్ల మీ ఒంటిలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, మంచి తెలివితేటలను పొందుతారు. ఈ ఆకు మీ జీవితాన్ని మారుస్తుంది, మీ దశ మారిపోతుంది. మరి శ్రీరామనవమి రోజు తినవలసిన ఆ ఆకు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ శ్రీరామనవమి రోజు మీరు సూర్యోదయానికి ముందే నిద్రలేగవాలి. చక్కగా నిద్రలేచి ఇల్లంతా క్లీన్ చేసుకోండి. బయట బాకిలి అంతా కూడా నీట్గా శుభ్రంగా ఊడ్చుకుని, ఒకవేళ మీది మట్టి నేల అయితే కనుక ఆవు పేడతో చక్కగా కళ్ళాపి చల్లుకుని మంచిగా మీరు ముగ్గు పెట్టుకుని పసుపు కుంకుమలతో ఆ ముగ్గునైతే అలంకరించుకోవాలి. లక్ష్మీకళ ఉట్టిపడే విధంగా మీ ఇంటి వాకిలుని అలంకరించుకోవాలి. స్నానం చేసుకుని గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవాలి. గుమ్మంకి పసుపు కుంకుమలు రాసి అలంకరించుకోవాలి. తర్వాత ఇంట్లో పూజ చేసుకోవాలి. పూజ చేసే ముందు ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోండి. ముందు మీ పూజ గదిలో రాముల వారి ఫోటో ఉండేలా చూసుకోండి. సీతారాములు, లక్ష్మణ భరత శత్రుఘ్నులు, అలాగే హనుమ సమేతంగా ఉన్న చిత్రపటం ఉంటే చాలా మంచిది. స్వామివారి ఫోటోకి గంధం కుంకుమలతో బొట్లు పెట్టి చామంతి పూలతో అలంకరించుకోవాలి. అలాగే స్వామి ముందు ప్రతి ఒక్కరూ పిండి దీపాలు వెలిగించండి. ఈ పండుగ రోజున పిండి దీపాలు వెలిగిస్తే కోరుకున్న కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. 10 తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది. కాబట్టి శ్రీరామనవమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు బియ్యపిండితో 2 లేదా 3 పిండి ప్రమిదలను తయారు చేసి అందులో ఆవు నెయ్యిని పోసి ఇంట్లో పూజ చేసుకోవాలి. పిండి దీపాలకు చాలా శక్తి ఉంటుంది. అందులోనూ శ్రీరామనవమి రోజున పిండి దీపాలు వెలిగిస్తే ఊహించలేనంత అదృష్టం కలుగుతుంది. మీ మనసులోని కోరికలన్నీ నెరవేరిపోతాయి. ఈ దీపాలను కూడా రావి ఆకుల మీద వెలిగిస్తే మహారాజయోగం పడుతుంది. గనుక ఈరోజు గుర్తుపెట్టుకుని పిండి దీపాలు పెట్టండి. వాటిని రావి ఆకుల మీద పెట్టండి. అలాగే పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో కొన్ని తులసి దళాలను పెట్టుకోండి. తులసి దళాలతో శ్రీరాముణ్ణి పూజిస్తే మీ ఇంటికి అఖండ కుబేర రాజయోగం కలుగుతుంది. పూజ చేసే ముందు కొన్ని అక్షింతలను తయారు చేసుకుని పూజ గదిలో పెట్టుకోండి. పూజ పూర్తయిన తర్వాత ఆ అక్షింతలను తలపైన వేసుకోండి. నైవేద్యంగా పానకం వరపప్పు పెట్టండి. పానకం వరపప్పుతో పాటు మహానైవేద్యం కూడా పెడితే చాలా మంచిది. చాలామంది కేవలం పానకం వరపప్పు పెట్టి ఊరుకుంటారు. కానీ వాటితో పాటు మహానైవేద్యం కూడా పెట్టాలి. అంటే ఇంట్లో వండిన అన్నం, కూర, పప్పు ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టి సమర్పించాలి.
ఇలా ఈ రామనవమి పూజ చేసుకుంటే మహాపుణ్యం వస్తుంది. అలాగే ఈరోజు మీరు కుదిరినట్లయితే రామాలయానికి వెళ్ళి మీ యొక్క గోత్రనామాలతోటి పూజ కార్యక్రమం చేయించుకున్నా, సీతారాముల కళ్యాణాన్ని వీక్షించినా మీకు ఉన్న కష్టాలు తొలగిపోతాయి, వివాహ దోషాలు పోతాయి. ఈరోజు కొన్ని వస్తువులని కొని ఇంటికి తెచ్చుకుంటే మంచిది. ముఖ్యంగా ఆవు నేతిని ఇంటికి తీసుకొచ్చుకుని మనం వారి పూజలో ఆవు నేతిని వేసి దీపారాధన చేయడం వల్ల మనకున్నటువంటి సకల దోషాలు తొలగిపోయి ఐశ్వర్యం అనేది సిద్ధిస్తుంది. అలాగే ఈరోజు రాళ్ళ ఉప్పు అంటే కళ్ళు ఉప్పు, రాక్ సాల్ట్ ఉంటుంది కదా, రాక్ సాల్ట్ని తెచ్చుకోవడం వల్ల మనకి సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవిని ఇంటికి తీసుకొచ్చుకున్నట్లే అవుతుంది. అంతేకాదు ఈరోజు బెల్లం కొని తెచ్చుకుంటే మళ్ళీ వచ్చే సంవత్సరం రామనవమి వరకు తీపి కబుర్లు వింటూనే ఉంటారు. అంటే శుభవార్తలు, మంచి వార్తలు వింటారని అర్థం. గనుక బెల్లం కూడా కొని తెచ్చుకోండి. మిరియాలు కూడా ఈరోజు కొని తెచ్చుకోవచ్చు. ఈరోజు మిరియాలు కొని ఇంటికి తెచ్చుకుంటే ఖర్చులు తగ్గుతాయి. గనుక రామనవమి రోజు ఈ 4 వస్తువుల్లో నుండి ఏదో ఒక 2 వస్తువులను కొని తెచ్చుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఈ పండుగ రోజున స్తోమత ఉన్నవారు బెల్లం పానకం దానం చేయండి. దీనివల్ల 1,000,000 జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే ఈ రోజున అన్నదానం చేస్తే మీ వంశాభివృద్ధి కలుగుతుంది. సీతాదేవి లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఈ శ్రీరామనవమి పండుగ రోజున తులసి మొక్కను పూజిస్తే సంపూర్ణమైన లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా కలుగుతుంది. అలాగే సంతానం కోసం ఎదురుచూసే దంపతులు ఒక ఎర్రటి వస్త్రంలో కొబ్బరికాయను కట్టి సీతాదేవి పాదాల దగ్గర పెట్టి ఆ కొబ్బరికాయను రామాలయంలో ఉన్న రావి చెట్టుకు కట్టండి. ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు ఎట్టి పరిస్థితులలో కూడా ఇంట్లో కోపంగా మాట్లాడటం కానీ, ఒకరి మీద ఒకరు కోపంగా అరవటం కానీ, ఒకరిని తిట్టటం కానీ ఇటువంటివి ఎట్టి పరిస్థితులలో కూడా చేయకండి. కోపం, ఆవేశం అనేవి చాలా అంటే చాలా దరిద్రానికి చిహ్నాలు. కాబట్టి మీ ద్వారా ఒకరు బాధపడకూడదు, మీ ద్వారా ఒకరు కన్నీరు పట్టకూడదు, మీ వలన ఒకరు మనస్తాపానికి గురి అవ్వకూడదు. అలాగే ఈరోజు కత్తులు కానీ, పిన్నీసులు కానీ, చాకులు కానీ కొనకూడదు, ఎవ్వరి చేతికి ఇవ్వకూడదు. ఈరోజు గోర్లు కత్తిరించకూడదు, జుట్టు కత్తిరించకూడదు. ఈ 2026లో మార్చి 26 మరియు మార్చి 27 ఈ 2 రోజుల్లో నవమి తిథి ఏర్పడింది. కాబట్టి ఈ ఏడాది శ్రీరామనవమి ఎప్పుడు జరుపుకోవాలని చాలామందికి సందేహం ఉంది. అయితే భద్రాచలంలో రాములవారి కళ్యాణం జరిగే రోజునే మనం శ్రీరామనవమి ఉత్సవాన్ని జరుపుకోవాలి. చైత్ర మాసంలో వచ్చే నవమి తిథి నాడు శ్రీరామనవమి పండుగను జరుపుకుంటారు. ఈ 2026 సంవత్సరంలో మార్చ్ 26 మధ్యాహ్నం నవమి తిథి ప్రారంభమై మార్చ్ 27 మధ్యాహ్నం వరకు ఉంటుంది. అయితే చాలా క్యాలెండర్లలో మార్చ్ 26వ తేదీన శ్రీరామనవమిగా చూపించారు. కానీ భద్రాచలంలో మాత్రం రాములోరి కళ్యాణం మార్చ్ 27వ తేదీన ప్రకటించారు. కాబట్టి మార్చ్ 27 శుక్రవారం నాడు శ్రీరామనవమి పండుగను జరుపుకోవాలి. ఈ పండుగ రోజున మధ్యాహ్న సమయంలో శ్రీరాముణ్ణి పూజించాలి. శ్రీరాముడు మధ్యాహ్నం వేళ పునర్వసు నక్షత్రం, కర్కాటక లగ్నం, అభిజిత్ ముహూర్తంలో జన్మించాడు. కాబట్టి మార్చ్ 27 ఉదయం 11:06 నుండి మధ్యాహ్నం 1:30 వరకు రాముల వారిని పూజించడానికి అత్యంత శుభముహూర్తం ఉంది. ఈ గంటన్నర సమయం శ్రీరాముణ్ణి పూజించడానికి అత్యంత శక్తివంతమైన సమయం. ఈ సమయంలోనే భద్రాచలంలో ఉన్న సీతారాముల కళ్యాణం కూడా జరుగుతుంది. ఇక ఈ శ్రీరామనవమి రోజు అందరూ కూడా పసుపు రంగులో ఉండే దుస్తులు ధరిస్తే చాలా మంచిది. సంవత్సరమంతా కలిసి వస్తుంది, కష్టాలు రాకుండా ఉంటాయి, సుమంగళి యోగం కలుగుతుంది. కాబట్టి స్త్రీలు ఈరోజు పసుపు రంగు దుస్తులు ధరించండి, భర్తకు మంచి జరుగుతుంది. స్త్రీలు ఒక్కరే కాదు, పురుషులు కూడా ఈరోజు ఈ రంగు దుస్తులు ధరిస్తే శ్రీరాముల వారి అనుగ్రహం కలుగుతుంది. కానీ ఈరోజు పొరపాటున కూడా నలుపు రంగులో ఉండే దుస్తులను మాత్రం ధరించవద్దు. శ్రీరామనవమి పర్వదినాన ఆడవారు పచ్చడి రంగులో ఉండే మట్టి గాజులు ధరించాలి. అలా ధరిస్తే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. పచ్చి రంగు అనేది ప్రకృతికి, ఎదుగుదలకి మరియు సౌభాగ్యానికి ప్రతీక. సీతాదేవికి కూడా పచ్చని రంగంటే ఎంతో ఇష్టమని, అది ఆమెకు అత్యంత ప్రీతిపాత్రమైనదని శాస్త్రాలు చెబుతున్నాయి. గనుక ఈ రోజున స్త్రీలు పచ్చని మట్టి గాజులు ధరించడం వల్ల
సుమంగళి యోగం కలుగుతుంది. అంటే వివాహిత స్త్రీలకు సౌభాగ్యం చేకూరుతుంది. వారి పసుపు కుంకుమలు 10 కాలాల పాటు చల్లగా ఉంటాయి. మట్టి గాజుల నుండి వచ్చే సున్నితమైన శబ్దం ఇంట్లోని ప్రతికూల శక్తిని తొలగించి సానుకూల ప్రకంపనలను పెంచుతుంది. దీనివల్ల కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. కాబట్టి ఈ శ్రీరామనవమి రోజున ఆడవారు మర్చిపోకుండా పచ్చటి మట్టి గాజులు ధరించండి. అంతేకాదు, ఈ పవిత్రమైన రోజున మీ ఇంటి దగ్గర ఉండే వేది కుక్కలకు ఉప్పులేని పెరుగన్నం కలిపి పెట్టడం అత్యంత శుభప్రదం. కుక్కను కాలభైరవుడి వాహనంగా, దత్తాత్రేయుడి స్వరూపంగా భావిస్తాం. మూగజీవుల ఆకలి తీర్చడం వల్ల ఆ శ్రీరామచంద్రుడి అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యేవారు, అప్పుల బాధల నుండి విముక్తి కోరుకునే కుక్కలకు తప్పక ఆహారం పెట్టండి. ఉప్పు లేని పెరుగు అన్నం పెట్టడం వల్ల జాతకంలోని రాహు, కేతు దోషాలు తొలగిపోయి మీ ధన సమస్యలన్నీ పటాపంచలైపోతాయి. ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం కలిగి ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. శ్రీరామ నవమి రోజు ఎవరినీ మోసం చేయకూడదు. నిజాయితీగా ఉండండి. మీరు చేసే ప్రతి పనిని చిత్తశుద్ధితో చేయండి. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపమైన శ్రీరాముణ్ణి పూజించే శ్రీరామ నవమి రోజు కొన్ని పనులకు దూరంగా ఉండాలి. ఈరోజు అత్యంత నియమనిష్ఠలతో శ్రీరాముణ్ణి పూజించాలి. శ్రీరామ నవమి పవిత్రమైన రోజున అస్సలు చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. ఈ రోజున మాంసాహారం, ఆల్కహాల్ను అస్సలు తీసుకోకూడదు. రామ నవమి నాడు మాంసాహారం తింటే రామయ్యకు అపచారం కలుగుతుంది. ఫలితంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. అలాగే ఉల్లిపాయలు, వెల్లుల్లిని కూరలలో వేయకూడదు. నవరాత్రుల సమయంలో జుట్టు కత్తిరించటం లేదా షేవింగ్ చేయటం అస్సలు మంచిది కాదు. రామ నవమి నాడు ఎవ్వరూ వివాదాల జోలికి, వాదనల జోలికి పోకూడదు. ఎవరితోనూ గొడవలకు దిక్కకూడదు. హింస చేయరాదు. ముఖ్యంగా భార్యాభర్తలు అస్సలు తగువులు ఆడకూడదు. ఇతరుల వ్యవహారాలలో, వివాదాలలో తలదూరిస్తే రామయ్యకు ఆగ్రహం వస్తుంది. ఫలితంగా ఆర్థిక కష్టాలు, నష్టాలు కలుగుతాయి. కనీసం 9 రోజుల పాటు రాముడి ఆశయాలను పాటించడానికి ప్రయత్నించండి. ఇతరులను విమర్శించటం లేదా వారి గురించి చెడుగా మాట్లాడడం మానుకోండి. కష్టాల్లో ఉన్నవారి పట్ల దయగా, ఉదారంగా ఉండండి. శ్రీరామ నవమి వేడుకలను చేసేవారు, రాములవారి కళ్యాణం చేయించేవారు వెల్లుల్లి, ఉల్లిపాయలను ఆహారంలో తినటం మానుకోవాలి. ఆహారం మాత్రమే కాదు, మద్యం సేవించటము, ధూమపానం చేయటం వంటివి రామనవమి నాడు అస్సలు చేయకూడదు. రామనవమి ప్రాముఖ్యత ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం, ధర్మాన్ని పాటించటం, ఏకపత్ని వ్రతుడిగా ఉండటము, ఎల్లప్పుడూ సత్యం మాట్లాడడం మంచి ప్రవర్తన, సద్గుణాలకు చిహ్నం. శ్రీరామ నవమి రోజున ముఖ్యంగా ఈ శ్లోకం పఠించాలి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ శ్లోకం 3 సార్లు స్మరించినంత మాత్రానే ఒక విష్ణు సహస్రనామ పారాయణం ఫలితమే కాదు, భక్తులకు శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. ఇక ఈరోజు అందరూ తప్పక పానకము, వడపప్పును తినాలి. రోజున బెల్లం పానకం, పెసర బెడలతో వడపప్పును తీర్థ ప్రసాదాలుగా ఇస్తూ ఉంటారు. బెల్లం పానకం, పెసర బెడలతో వడపప్పును స్వీకరించటం వలన అవి శరీరంలోని ఉష్ణోగ్రతను నియంత్రిస్తూ ఉంటాయి. శరీరానికి కావలసిన చల్లదనాన్ని, పోషకాలను అందిస్తూ ఉంటాయి. జీర్ణ సంబంధమైన, మూత్ర సంబంధమైన వ్యాధులు రాకుండా, వాత, పిత్త, కఫ సంబంధ సమస్యలు తలెత్తకుండా ఒక రక్షక కవచంలా ఇవి పనిచేస్తూ ఉంటాయి. అందువలన బెల్లం పానకము, వడపప్పు గదా అనే చులకన భావనతో ఇవి తీసుకోకుండా ఉండకూడదు. ఈ రోజున వీటిని తీర్థ ప్రసాదాలుగా స్వీకరించడం వల్ల సీతారాముల అనుగ్రహంతో పాటు ఆరోగ్యపరమైన ఔషధం లభించినట్టు అవుతుందని చెప్పవచ్చు. ప్రసాదాలన్నీ కూడా సమయానుకూలంగా ఆయా ఋతువులను, దేహారోగ్యాన్ని బట్టి మన పెద్దలు నిర్ణయించినవే. వడపప్పు పానకం కూడా అంతే. శరత్ ఋతువు, వసంత ఋతువులు యముడు కోరల్లాంటివని దేవి భాగవతం చెప్తోంది. ఈ ఋతువుల్లో వచ్చే గొంతు వ్యాధులకు పానకంలో ఉపయోగించే మిరియాలు, యాలకులు ఉపశమనాన్ని ప్రసాదిస్తాయని, ఔషధంలాగా పనిచేస్తాయని వైద్యశాస్త్రం చెప్తోంది. పానకం విష్ణువుకు ప్రీతిపాత్రమైనదని కూడా చెప్తూ ఉన్నారు. పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి చలవ చేస్తుంది, జీర్ణశక్తిని వృద్ధి చేస్తుంది. దేహకాంతికి, జ్ఞానానికి ప్రతీక. పెసరపప్పును వడపప్పు అంటారు. అంటే మండుతున్న ఎండల్లో వడదెబ్బ తగలకుండా వేడి నుంచి కాపాడుతుందని అర్థము. పెసరపప్పు బుధగ్రహానికి ప్రీతిపాత్రమైనది.
పూర్వీకులకు పెసరపప్పు ఎంతో ప్రశస్తమైనది. అందుకని ఒక్క శ్రీరామనవమి రోజునే కాకుండా ఈ వేసవిలో వడపప్పు పానకం తీసుకుంటే మంచిది. ప్రత్యేకంగా శ్రీరామనవమి రోజున ఒక పేపర్ మీద మీ పేరు రాసి ఆ పేపర్ను తీసుకుని వెళ్ళి ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో పడేస్తే చాలు, మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కష్టాలన్నీ కూడా పోతాయి. ధనం వరదలాగా వస్తుందని సిద్ధశాస్త్రం చెప్తుంది. ఏమీ లేదు, శ్రీరామనవమి రోజు చక్కగా ఒక పేపర్ను తీసుకొని ఆ పేపర్ మీద మీ పేరును రాయండి. బ్లూ ఇంక్ పెన్తో కానీ గ్రీన్ ఇంక్ పెన్తో కానీ మీ పేరును రాసుకోండి. అలా రాసిన తర్వాత ఆ పేపర్ మీద పసుపుతో ఒక చిన్న బొట్టును పెట్టండి. తర్వాత ఈ పేపర్ను ఫోల్డ్ చేసి మీ చేతులతో పట్టుకొని రాముడి ఫోటో ముందు కానీ వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు కానీ నిలబడి మీ కోరికను చెప్పుకోండి. మీకు ఏ కోరిక ఉంటే ఆ కోరికను చెప్పుకోండి. మాకు ఉన్న కష్టాలు పోవాలి, సమస్యలు పోవాలి, మా సంపాదన పెరగాలి, ఆస్తి రెట్టింపవ్వాలి అని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి. తర్వాత ఈ పేపర్ను తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో పూజలు చేసే తులసి మొక్క ఉంటుంది కదా, ఆ తులసి మొక్క మొదట్లో పాతి పెట్టేయండి. ఇంట్లో ఎంతమంది ఉంటే అందరూ ఈ విధంగా పేపర్ను పాతి పెట్టండి. ఆ పేపర్ మట్టిలో కలిసిపోయేదాకా అలా వదిలివేయండి. ఇలా శ్రీరామనవమి రోజు పేపర్ మీద మీ పేరు రాసి తులసి చెట్టు మొదట్లో పాతి పెడితే ఖచ్చితంగా మీ కోరికలు తీరుతాయి, కష్టాలు తీరుతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, కావలసినంత ధనం వస్తుంది, కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది. కనుక అందరూ కూడా శ్రీరామనవమి రోజు మీ పేరును పేపర్ మీద రాసి ఇలా చేయండి. శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. పితృవాక్య పరిపాలకుడిగా, ప్రజలను బిడ్డల్లా పాలించిన రాజుగా, భార్య ప్రేమ కోసం పరితపించిపోయిన భర్తగా, ఆదర్శవంతమైన కుమారుడిగా, ఆ సకల గుణాభిరాముడిలో 16 ఉత్తమ లక్షణాలు ఉన్నాయి. క్రమశిక్షణ కలిగినవాడు, వీరుడు, సాహసికుడు, వేదాంతాలు తెలిసినవాడు, చేసిన మేలును మరవనివాడు, సత్యవాకు పరిపాలకుడు, గుణవంతుడు, స్వయం నిర్ణయాలు తీసుకునే విజ్ఞానవంతుడు, సర్వ జీవుల పట్ల దయ కలిగినవాడు, సకల శాస్త్రాలలోనూ పండితుడు, సమస్త కార్యాలలోనూ సమర్థుడు, సులక్షణమైన రూపసి, అత్యంత ధైర్యశాలి, క్రోధాన్ని జయించినవాడు, సమస్త లోకాల్లోనూ తెలివైనవాడు, ఈర్ష్య అసూయ లేనివాడు, దేవతలకు కూడా భయాన్ని కలిగించే ధీశాలి. ఈ లక్షణాలన్నీ ఉన్న ఒకే ఒక్క వ్యక్తి శ్రీరాముడు. రామరాజ్యంలో ప్రజలంతా సిరి సంపదలతో సుఖ సంతోషాలతో ఉన్నారనేది హిందువుల నమ్మకం. రాముడిని సూర్యవంశానికి ఆరాధ్యుడిగా పేర్కొంటారు. ఈ వంశానికి చెందిన ప్రముఖులలో దిలీపుడు, రఘు, వీరిలో రఘు ఇచ్చిన మాటకు కట్టుబడ్డ వ్యక్తిగా ప్రసిద్ధిగాంచాడు. శ్రీరాముడు కూడా ఆయన అడుగుజాడల్లోనే నడిచి తండ్రి మాట కోసం 14 ఏళ్లు వనవాసం చేశాడు. మాట కోసం నిలబడ్డాడు కాబట్టే రాముణ్ణి రఘురాముడు, రఘునాథుడు, రఘుపతి, రాఘవేంద్రుడు మొదలైన పేర్లతో పిలుస్తారు. ఈ మహాపర్వదినం రోజున రామ పట్టాభిషేకంలో పాల్గొన్న, శ్రీ సీతారామ కళ్యాణం చేయించుకున్నా లేదా వీక్షించినా లేక రామచంద్రమూర్తిని పూజించిన సమస్త అభిష్టములు నెరవేరుతాయని ప్రతీతి. దుష్ట శిక్షణార్థం ఆ శ్రీ మహావిష్ణువు దశావతారాలు ఎత్తాడు. అందులో అతి ముఖ్యమైంది 7వ అవతారమైన రామావతారం. రాముడు సామాన్య మనిషిగా ధరణిపై అవతరించి ధర్మ సంస్థాపన చేశాడు. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రము కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల వేళల్లో త్రేతాయుగంలో జన్మించాడు. ఈ రోజున హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీరామ నవమి వేడుకలు జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతాయి. వీధులలో చలువ పందిళ్లు వేసి సీతారామ కళ్యాణం జరిపిస్తారు. శ్రీరామ నవమి రోజే సీతారాముల కళ్యాణం కూడా జరిగింది. అంతేకాదు చైత్రశుద్ధ నవమి రోజే రాముడి పట్టాభిషేకం కూడా జరిగిందని శాస్త్రాలలో ఉంది. ఇక ఎంతో విశిష్టత ఉన్న ఈ శ్రీరామనవమి రోజు మీరు తినవలసిన ఆ ఆకు ఏదో కాదు, తమలపాకు. శ్రీరామనవమి రోజు ఉదయం ఖాళీ కడుపుతో తమలపాకును తినాలి. ఉపవాసం ఉన్నవారు కూడా తమలపాకు తినవచ్చు. ఇది ఆకలి వేయకుండా ఉంచుతుంది. తమలపాకును తినటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శ్రీరామనవమి రోజు రాముడికి పూజ చేసిన తరువాత ఒక తమలపాకును తీసుకోండి. ఆ తమలపాకును శుభ్రంగా కడిగి దానిపై తేనె వేసుకుని ఒక ప్లేట్లో పెట్టండి.
ఆ ప్లేటును రాములవారి పటం ముందు పెట్టి మీకు ఉన్న ఆరోగ్య సమస్యలు చెప్పుకోండి. మీరు ఎందులో సక్సెస్ కాలేకపోతూ ఉన్నారో చెప్పుకోండి. మీరు జీవితంలో ఎదగడానికి అడ్డు వస్తున్న సమస్యల గురించి చెప్పుకుని తర్వాత ఆ ఆకును తీసి తినేయండి. ఒకవేళ తేనె లేకపోతే కొద్దిగా పటిక బెల్లం కానీ లేదా బెల్లం పొడి కానీ లేదా పంచదార కానీ కలుపుకొని తినవచ్చు. తమలపాకు శ్రీరామ నవమి రోజు తింటే చాలా మంచి జరుగుతుంది. తమలపాకు షుగర్ వ్యాధిని తగ్గిస్తుంది. జీర్ణక్రియ సమస్యలను, అధిక బరువును తగ్గిస్తుంది. రోజు పరగడుపున తమలపాకు తింటే మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. తమలపాకు క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధిస్తుంది. గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం పొందటంలో సహాయం చేస్తుంది. శరీరంలో ఐరన్ను పెంచడంలో తమలపాకు ఎంతగానో సహాయం చేస్తుంది. తమలపాకు తింటే మీకు ఉన్న ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి. ఒక తమలపాకు మీ జీవితాన్ని మారుస్తుంది. ఎలాగో శ్రీరామనవమి రోజు స్వామివారికి పూజించడానికి తమలపాకును ఉపయోగిస్తారు కదా. పూజ కోసం తెచ్చిన తమలపాకులలో నుంచి మీకోసం, మీ కుటుంబ సభ్యుల కోసం ఒక్కో ఆకు తీసుకొని పక్కకు పెట్టుకోండి. పూజ పూర్తయిన తర్వాత ప్రసాదం తినే ముందు తమలపాకులో తేనె వేసుకుని తినండి. మీ పిల్లలకు కూడా ఈ శ్రీరామనవమి రోజు తమలపాకులో తేనె వేసి ఇచ్చి వాటిని తినమని చెప్పండి. ఈ ఆకు తింటే తెలివితేటలు బాగా పెరుగుతాయి. చదువులో పురోగతిని సాధిస్తారు. ఈ ఆకు తినటం వల్ల ఆరోగ్యానికి అయ్యే ఖర్చు దాదాపుగా మిగులుతుంది. తమలపాకు తిన్నవారికి మంచి ఆరోగ్యం లభించడం ఖాయం. ఇటీవల కాలంలో ఆడవారు చాలా రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. బరువు పెరిగిపోయి థైరాయిడ్ సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. అలాంటి వారు ఈ శ్రీరామ నవమి నుండి క్రమం తప్పకుండా తమలపాకును తినండి. మీరే మార్పును చూస్తారు. ఎన్ని మందులు మింగినా ప్రయోజనం పొందని వారు ప్రతిరోజు తమలపాకును తినండి. తప్పకుండా మీ ఆరోగ్యం 100% అభివృద్ధి చెందుతుంది. మీకు ఉన్న అన్ని రకాల ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. తమలపాకులు అందరికీ అందుబాటులోనే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ శ్రీరామ నవమి రోజు తప్పకుండా తమలపాకును తినండి. మంచి ఆరోగ్యాన్ని పొందండి. ఆర్థిక పరంగా వృద్ధి చెందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.